పెడుగు తిరుగుతున్నా. యేసే ప్రేమ గల దేవుడు, మీరు తప్పుగా అర్థం చేసుకోదు, ఆయన ఎంతో ప్రేమించే దేవుడు, మనకు అన్నీ ఇస్తాడని చెప్పి ఆయన త్వరలో రాబోతున్నాడని బోర్డు పెడుగు తిరుగుతా ఉన్నా. ప్రేమతో ప్రకటిస్తున్నాం అంటే మీరు, ఆయన అన్నాడు, మీ ఎదుట జీవాన్ని పెడుతున్నాను, మరణాన్ని పెడుతున్నాను. దేన్ని కోరుకుంటారు? దేన్ని కోరుకుంటాం? మరణాన్ని కోరుకుంటామా? మీ ఎదుట చీకటి పెడుతున్నా, వెలుగుని పెడుతున్నా, కోరుకోండి అన్నాడు. దేన్ని కోరుకుంటాం? చీకటిని కోరుకుంటామా? తెలుసు, మనకు తెలుసు ఏది కోరుకోవాలో. ఈరోజు దేవుని ప్రేమను బట్టి చెప్తున్నా, జీవాన్ని కోరుకోండి, పరలోకాన్ని కోరుకోండి. ఈ లోకంలో ఎంతకాలం ఉంటావో, ఏ రోజు చనిపోతే అన్ని ఖాళీ చేతులతో పెట్టి వెళ్ళిపోవాలి కదా. కనుక ప్రియమైన ఆయన త్వరలో రాబోతున్నాడు. రాబోయే ముందు సూచనలు చెప్పాడు ఆయన. ఇదిగో యుద్ధాలు జరుగుతాయి, కరువులు, భూకంపాలు, సునామీలు జరుగుతాయి, రాజ్యం మీదకి రాజ్యం లెగుస్తారు, ఇంట్లో వాళ్ళే శత్రువులు అయిపోతారు, ప్రేమ చల్లారిపోతుంది అని ఆయన చెప్పాడు. ఇవన్నీ మనం చూస్తున్నాం వార్తల్లో కదా, టీవీలో చూస్తున్నాం. యుద్ధాలు జరుగుతూ ఉన్నాయి, భూకంపాలు, ఇవన్నీ ఆయన త్వరలో రాబోతున్నాడు. కనుక ఆయన రాకమునిపై, మన ప్రాణం పోకమునిపై యేసుకే మన జీవితాన్ని అప్పగించుకుందాం.